ఇంటర్నెట్ వేగంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 26. పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. ఈ పథకం లక్ష్యాలు పాల ఉత్పత్తిని పెంచడం, రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో పాల విప్లవాన్ని ప్రోత్సహించడం. భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక అజయ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి కోల్కతా. 100 మీటర్లను 10.2 సెకన్ల లోపు పూర్తి చేసిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అనిమేష్ కుజూర్. ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మరణించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ టీ ఎగుమతి ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 2.85%. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025ను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి మన భారతదేశం. అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్పై ప్రపంచంలో మొట్టమొదటి సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ సి మన భారతదేశం. జస్టిస్ విపుల్ ఎం పంచోలి ఏ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్. బీహార్లో జస్టిస్ విపుల్ ఎం పంచోలి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్లీపింగ్ ప్రిన్స్ అని పిలువబడే ఏ దేశ యువరాజు ఇటీవల మరణించారు? ఆన్సర్ ఆప్షన్ సి సౌదీ అరేబియా. సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్గా పిలువబడే ప్రిన్స్ అల్వలీద్ 36 సంవత్సరాల వయసులో మరణించారు. 2005లో జరిగిన కారు ప్రమాదం తర్వాత ఆయన దాదాపు 20 సంవత్సరాలు కోమాలో ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి మొదటి క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. జూలై 18న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ యొక్క మొదటి క్యాంపస్ను ముంబైలోని ఎన్ఎఫ్డిసి కాంప్లెక్స్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. నీతూ చంద్ర మరియు క్రాంతి ప్రకాశ్ ఝా ఏ భారతీయ రాష్ట్రానికి స్వీప్ చిహ్నాలుగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్. జూలై 16న నటులు నీతూ చంద్ర మరియు క్రాంతి ప్రకాశ్ ఝాలను భారత ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్కు స్వీప్ చిహ్నాలుగా నియమించింది. స్వీప్ అనగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. వీరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఓటింగ్ పైన అవగాహన కల్పిస్తారు. 57వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 6వ ర్యాంక్. అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ యుఏఈలోని దుబాయ్లో జరిగింది. ఇందులో మొత్తం 90 దేశాలు పాల్గొనగా భారత్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఇందులో భారత్ 2 గోల్డ్ మెడళ్లు మరియు 2 సిల్వర్ మెడళ్లు మొత్తం 4 మెడళ్లను గెలుచుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.